మొత్తానికి అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సిగరెట్ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, బీరు కూడా అయిపోయింది. తాగడం మానేయడం. ఓకే అత్తానం అందరం తమ్ముడు అన్నయ్య అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ కమింగ్. ఈ 31st దావత్ కోసం 31st లో దావత్ చేసుకున్న తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మీ నిర్లక్ష్యం కారణంగా కొంతమంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, అది ఏ విధంగా అనేది నేను ఈ సినిమాలో చూపెట్టిన. సినిమా అంటే ఇది షార్ట్ ఫిలిము. షూటింగ్ మాత్రం బ్రహ్మాండంగా పూర్తి అయిపోయింది. సూపర్. 10:30కు స్టార్ట్ అయిన ఈ షూటింగు ఏకదాటిగా టకటక టేకులు చేసుకుంటూ నేను ఫాస్ట్గా ముగించిన. అద్భుతంగా సింగిల్ టేక్లో నటించిన మన కవి ఉన్నాడు, అతను ఇప్పుడు కెమెరా పట్టుకున్నాడు, ఆయన మీకు నేను మళ్ళీ చూపెడతా. అదేవిధంగా మన సీనన్న కూడా అద్భుతంగా నటించిండు. రవీందర్ అన్న సూపర్. ఇక కీలక పాత్రధారుడు ముఖ్య అంటే ఈ సినిమాకు బేస్ అయిన వ్యక్తి మన రమేష్ అన్న. ఈ రమేష్ అన్న కోసమే మొత్తం ఈ సినిమా. ఇక ఈ పెద్ద మనిషి మన అక్కినేని నాగేశ్వరరావు. స్వామి ఐఎమ్ డోంట్ వరీ. నాకు లభించిన అదృష్టము ఇంకెవరికి దొరకలేదు. ఈ అదృష్టము నీ వలన నాకు దొరికింది. రవీంద్ర అన్న, మీ అందరికీ నమస్తే. నేను చెప్తున్నా, ఈ స్వామి గారు నన్ను దొరకబట్టి ఈ ఛానల్కి తీసుకురావడమే. నేను ఒక యాక్టర్ అని ఆయన గుర్తుపట్టుకున్నాడు స్వామి సారు. ఈ సార్ను నేను జన్మలో మర్చిపోను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అంతనే అందరూ సామాన్యతోటి చేసినందుకు మాకెంతో అభిమానంగా ఆదర్శంగా ఉన్నాయి అన్న. మీకు చెప్పండి, అందరికి చెప్పండి అసలు అన్నే మొదటి ప్రయత్నంలో సూపర్ చేసిండు. ఇది రెండో ప్రయత్నం. అందరినీ ఇప్పుడు మర్చిపోలేని పరిస్థితులను తీసుకొస్తాడు. చాలా సంతోషం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మంచిర్యాల అమ్మగాడి నుంచి పట్టుకొచ్చిండు నన్ను. అది నా అదృష్టంగా భావిస్తానా. థ్యాంక్ యూ అన్న, సామన్న. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళందరూ నాకు నేను వీళ్ళకు రుణపడి ఉన్నా. అసలు వాస్తవానికి నేను చెప్తున్నా, మేమే రుణపడి ఉన్నాము నీకు. లేదు మీరు అనుకుంటారు కానీ కాదు, మేము రుణపడి ఉంటేనే మమ్మల్ని మీ దగ్గర తీసుకున్నావు అన్న. మీరు లేకపోతే నేను షార్ట్ ఫిల్మ్ చేస్తానా? అది కూడా లేకపోతే నువ్వు లేకపోతే ఈ ఛానల్ ఎక్కడ ఉంటది. ఇక సీనన్న మాట్లాడతాడు, తన అనుభవం ఏ విధంగా జరిగింది షూటింగ్. చాలా బాగా వచ్చింది. ఎన్నో రోజుల నుంచి వెళ్ళి మమ్మల్ని ఎప్పంచలో పిలుస్తున్నాడు. పలానా రోజు రమ్మంటే వచ్చి ఇవాళ ఎంతో విజయవంతంగా ఈ షూటింగ్ జరుపుకున్నాం. సామన్న ఎప్పంచలో చెప్తే విజయవంతంగా చేసినాం. మేము ఇవాళ తీసే ఈ ఒక్కొక్క సీన్కు మాకే ఆశ్చర్యంగా ఉన్నది. సింగిల్ టేక్ లో చేసి హైలైట్ చేసిండు. ఓకే, అందరి అభిమానం ఉంటే చాలు. ఓకే, సామాన్య అభిమానం. నా పేరైతే అక్కినేనని పెట్టి అక్కడ అభిమానం ఉన్నాయి కాబట్టి అందుకోసమే. నేను అందగాడు. మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడద్దు, వాళ్ళు మాట్లాడేది ప్రేక్షకులు వినని నీ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. కాలే సామాన్య అభిమానం ఉన్నది కాబట్టి ఇంత దూరం వచ్చి ఈ షార్ట్ ఫిల్మ్ ముగించుకున్నాం. అందరికి థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు మన అక్కినే నాగేశ్వరరావు ఈయన మాట్లాడతాడు. చెప్ప ఏం మాట్లాడతావు? నేను చాలా యాక్ట్ చేసిన శోభన్ బాబుకి, అక్కినేనికి డూబులో కొట్టిన. కానీ ఇప్పుడు సామాన్ నన్ను దొరకబట్టింది కాబట్టి నేను ఆ సామాన్కు దొరికిన. నన్ను ఇప్పుడు ఈ గొప్ప వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. అవును, చాలా గొప్ప కళాకారుడు. 70 సినిమాలలాగే పోయొచ్చినోడు. నేను ఎంత ఈయనకు. అవును సామాన్న, నీకు దొరకడమే నేను మహా గొప్ప ధన్యత. నాకు అదృష్టం ఉంది, గొప్ప ధన్యత. నాకు అదృష్టం ఉన్నదే, అందుకే దొరకబట్టుకున్నవే. నేను నీకు దొరికినా. ఇక పోతే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, ఇక ఈయన రమేష్. సో ఎక్కువగా ఇక కానీరు అని అంటాడు కాబట్టి ఈయన పక్క పెడదాం. ఇక పోతే సీన్ అన్నట్టు మన కవి అతాడు కాదు, మంచిగా అట్నే రన్నింగ్ ఉంచు. అట్నే పెట్టు. అయితే డ్రింకింగ్ పాత్ర నాకు దగ్గర రండి. ఈ కవి నరేందర్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. చాలా గొప్ప నటుడు.
ఎట్లా చేసిండంటే అబ్బా 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 ఇక మామూలుగా ఉండదు. మీరు తెరపైన చూడండి, షార్ట్ ఫిలిం పేరు నిర్లక్ష్యం. 31st దావత్ నిర్లక్ష్యం. ఆ దావత్ చేసుకోవడం వల్లనే ఇక ఆ నిర్లక్ష్యం వల్లనే ఏమైంది అనేదే నేను ఈ సినిమాలో చూపెట్టిన. చెప్పండి. సామానా ఆగు ఆగు నువ్వు ఆగు. మాట్లాడేటప్పుడు నా పేరు మాట్లాడు. కవి నరేందర్ రావు. నేను సీసీ కాలనీ నుంచి వచ్చిన. నేను షార్ట్ ఫిలింలో స్వామి అన్న దానిలో చేయడం, ఆయన డైరెక్షన్లో నేను నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ కూడా పిలిస్తే రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ హ్యాపీ స్వామి అన్న. థ్యాంక్ యూ అన్న. మంచి మంచి కళాకారులు. మేము ఇలా చేసిన క్యారెక్టర్లు అంటే, నేను మా అమ్మాయిని అయితే ఈయన మాకు మేనల్లుడు. ఎంత చక్కగా చేసినామంటే మామాలు మేనమామ మేనల్లుడు అల్లుడు అన్నది మేము ఇద్దరం చూపెట్టినాం. ఎస్, అద్భుతం అద్భుతంగా చేసిండు మన నరేందర్ అన్న. వీళ్ళందరికీ ఈ రవీందర్ సార్ తోటి ఇక మాట్లాడు మాట్లాడ మాట్లాడు ఇప్పుడు మాట్లాడు. బెడ్ మీద ఉన్నప్పుడు నేను పోయి మందలిచ్చిన, అయ్యా ఏమైంది నీకు? అయ్యా నా కొడుకు ఇక్కడ లేడు, నేను జబ్బులో ఉన్నా. అరే మనం చిన్నప్పుడు ఎంత బాగున్నాము, ఎన్ని తాగినాము, ఎంత తిరిగినాము. ఇగో సినిమా స్టోర్ చెప్పొద్దు వాళ్ళకు, చూడరు. నువ్వు సప్పుడే కుండు, నువ్వు సప్పుడే కుండి కాదు, ఎవరు చెప్పొద్దు, అది సీక్రెట్. సో మొత్తానికి విజయవంతంగా మేము ఈ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. నేను అదేవిధంగా నా కోసం వచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. ఓకే, ఐ డన్ హ్యాపీ. ఏ ఆగు ఉంచు, ఇక్కడ 31st దావా చేసుకోలేదు ఎవరు. హ్యాపీ న్యూ ఇయర్. 31st అన్న మంచిగా కావాలి ఆఫీస్ అవ్వాలి. యు ఆర్ కమింగ్. ఈ అన్న నరేందర్ ఏంది నువ్వు అటు కెమెరా అట్టుకోపో, కెమెరా అట్టుకోపో. ఆయన రాని ఏదైనా చెయ్యాలని జోష్ రావాలా గాని. అవును, ఇది కావాలి. హ్యాపీ న్యూ కమింగ్, హ్యాపీ న్యూ ఇయర్. కమింగ్. డిమ్మా 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 ఎగిరేది అన్న ఆయనది. అరుణ్ అనుకోలేదమ్మా, అనుకోలేదమ్మా ఇలా ఇలా ఉంటావని, ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా. వచ్చాను నీకోసం. చినుకులు పడుతూ ఉంటే, బాగుంటే, చెట్ట పట్ట చేతులు కలిపి చెట్ల పైన చెలికి వస్తుంటే, చెప్పలేని జగముంటుందో అబ్బా అబ్బా హాయి ఎంతో జగముంటుందో. హలో, నడువకు. బాగా నడిస్తే నడుము నలిగిపోతుంది. అది కూడా ఒక ఓకే అన్న, కట్ చేయి. పెట్టేసి